టీడీపీ నేత అనిత, వైసీపీ లీడర్ రోజారాణి ఇద్దరిని ఇలా మన గరం గరం వార్తలకు తీసుకొచ్చిన. మరి వీళ్ళిద్దరి నడుమ పంచాదేంది, ఎందుకు ఒకరి మీద ఒకరు కోపం చేస్తున్నారో మాట్లాడదాము. ఫస్ట్ రోజారాణి గారు మీరు మాట్లాడండి. అనిత ఓ అనిత నా అందమైన అనిత. ఏంది అనిత మేడం, రోజారాణి గారు అట్లా పాట పాడుతుంటే మీరేంది పెన్నుతో నాటలాడుతున్నారు? ఏదైనా మాట్లాడరు. అందరికీ నమస్కారం. సంస్కారంతో నమస్కారం పెడితే రెండు చేతులు జోడిస్తారు, కానీ మీరు ఏదో నామకే వాసుకు చెప్పిందంటే సంస్కారం లేదనుకోవాలనా? దయ్యం బ్రేక్ డాన్స్ చేసినట్టుంది మీడియా ముందు. నువ్వు దయ్యంలాగా కనబడుతున్నావు మాకు. నీ మొహం ఒక్క రద్దంలోకి వెళ్ళి చూసుకో, అక్కడోలాగుంది. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఒళ్ళు నోరు కూడా అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటది. ఇందులో ఒక చిన్న ఇది కూడా ఉంది. ఏంటిది మేడం అది? ఇందులో కొసమెరుపు ఒకటి చెప్పాలి మీకు. ఈ మెరుపులు మెరుపు తీగలు మనకు అద్దులే. త్వరలోనే మీకు ఉంటది ముసల పండగ. రెడీగా ఉండుండ్రి అనిత గారు. ఈ రోజు నేను అడుగుతున్నా. సార్లే అడిగిన కాడికి గాని మొన్నట్ల దివ్యవాణి మేడము మీ పార్టీల నుంచి బయటికి పోతూ కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చింది కదా, దాని మీద ఏమంటారు మీరు? అంటే మేము ఉండి చెప్పడానికి కూడా సిగ్గుపడాలి. అట్లంటారేంది మేడం? ఇంత సిగ్గుపడాలంటే ఈ రోజు ఆడవాళ్ళ మహిళల తాలూకా జీవితాలు. మొత్తానికైతే టీడీపీలో మహిళలకు గౌరవం లేదనేది అర్థమవుతుంది. మొన్న దివ్యవాణి మేడం కూడా పాపం ఇదే చెప్పుకుంటూ ఏడ్చింది. మరి ఏదో ఒక రోజు మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుందని అనిపిస్తలేదా మేడం? థ్యాంక్ యూ. సరేలేండి మేడం, మీ జీవితం మీ ఇష్టం. రేపు ఏమైనా ఎదుర్కోవాల్సింది మీరే కదా.